మెగా ఫ్యాన్స్కు ధైర్యం అదేనట. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. దీనిపై ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాకపోయినా ఈ విషయం ఇప్పటికే టాలీవుడ్ జనాలకు తెలిసిపోయింది. చిరంజీవి కూడా ఈ క్యారెక్టర్ కోసం తగినట్లుగా ప్రిపేర్ అవుతున్నారు. 200 ఏళ్ల క్రితం నాటి తెలుగు స్వాతంత్ర సమరయోధుడిగా చిరు కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా విడుదల చేయాలని చాలామందికి ఆశ్చర్యాన్ని గురిచేశాయి. కొందరు ఈ అంశాన్ని కామెడీగా కూడా తీసేస్తున్నారు. నిజానికి మెగా కంబ్యాక్ విషయంలోనే బోల్డ్ అన్ని విమర్శలు వినిపించాయి. అసలు చిరు కొత్త జనరేషన్ను ఆకట్టుకోగలడా అనే డౌట్స్ వినిపించాయి. మెగాస్టార్ మూవీస్ చేయడం సినిమాలు మానేసి 10 ఏళ్ళు అయింది. యాక్టర్లోనే కాదు ఆడియన్స్లో కూడా ఒక కొత్త తరం వచ్చింది అంటూ చాలా కామెంట్స్ వినిపించినా వాటి మధ్యనే ఖైదీ నంబర్ 150 వచ్చేసింది. టాప్ హీరోలను ఏళ్ల తరబడి ఊరిస్తున్న 100 కోట్ల షేర్ రికార్డును చిరంజీవి అలవోకగా అందుకుని రికార్డు సృష్టించారు. చిరంజీవి మరోసారి ఆ నవ్వులపై గెలిచే ఛాన్సులు ఫుల్గా ఉన్నాయని, 60+లో ఆయన చూపించే కమిట్మెంట్ ముందు ఏదైనా చిన్నదేనని మెగా ఫ్యాన్స్ ధైర్యంగా ఉన్నారు. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.